ఏపీ శాసన మండలి రేపటికి వాయిదా పడింది. ఇవాళ పలుమార్లు మండలి వాయిదా పడింది. ఇందాపూర్ డైరీ అంశంపై రెండో రోజు కూడా వైసీపీ సభ్యుల ఆందోళనతో శాసన మండలి దద్దరిల్లింది. చర్చకు వైసీపీ ఎమ్మెల్సీలు పట్టుబట్టారు. అయితే చర్చకు మండలి చైర్మన్ నిరాకరించడంతో వైసీపీ సభ్యులు నినాదాలు చేస్తూ వెళ్లిపోయారు. సభా సమయం చాలా విలువైందని హోంమంత్రి అనిత అన్నారు. ప్రజాహితం కోసం ఎలాంటి చర్చకు తాము సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రజాహితంపై చర్చకు సిద్ధంగా ఉన్నారో లేదో వైసీపీ సభ్యులు తేల్చుకోవాలన్నారు. భయం భక్తి లేకుండా దేవుణ్ణి కూడా వైసీపీ నేతలు రాజకీయాల్లోకి లాగుతున్నారని అనిత అన్నారు. దీంతో విపక్ష నేత బొత్స సత్యనారాయణ మండిపడ్డారు. దేవుని రాజకీయాల్లోకి లాగింది సీఎం చంద్రబాబునని, లడ్డూపై ఇష్టానుసారం మాట్లాడారని ఆరోపించారు. అధికార విపక్షాల వాగ్వాదంతో సభలో గందరగోళం నెలకొంది. అసెంబ్లీ సమావేశాలు ముగిసేలోపు ఇందాపూర్ డైరీ అంశంపై చర్చించాలని చైర్మన్ వైసీపీ ఎమ్మెల్సీలు కోరారు. అయితే ఇందాపూర్ డైరీ అంశంపై చర్చ విషయంలో నిర్ణయం తీసుకోలేదు మండలి చైర్మన్. గందరగోళం మధ్య మండలిని రేపటికి వాయిదా వేశారు.